ఎలా ఖర్చు చేస్తున్నాం? వచ్చినటువంటి రూపాయలని ఏ రకంగా ఖర్చు చేస్తున్నాము? ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే, ఇతర రాష్ట్రాలకు మనము పంపిణీ జేసేటువంటి ఇప్పుడు వచ్చేటువంటి టాక్సెస్‌ల్లో కంపల్సరీగా రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సొస్తుంది. మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు యూటీలకు ఇవ్వాల్సొస్తుంది. స్టేట్ గవర్నమెంట్‌కి షేర్ ఇవ్వాలి. యూటీలకు ఇవ్వాలి. ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నామండి అంటే 22%. వడ్డీలను ఇంతకుముందు చెప్పాను. మన భారతదేశంలో ప్రస్తుతానికి 181 క్రోర్స్ లక్షల కోట్ల అప్పులు ఉంది. వాటికి ఇంట్రెస్ట్ పేమెంట్ 20% ఇవ్వాల్సి వస్తుంది. 20% అనేటువంటిది ఇవ్వాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16% ఇవ్వాల్సి వస్తుంది. ఇతర ఖర్చులకు 8%. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వము స్పాన్సర్‌గా ఉన్నటువంటి స్కీమ్సెస్‌కి మనకు కేంద్ర ప్రభుత్వము నిర్వహించేటువంటి స్కీమ్సెస్‌ల్లో 3 రకాలుగా ఉన్నాయండి. ఓకే. కోర్ ఆఫ్ ది కోర్ స్కీమ్సెస్ అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 40% ఇస్తుంది. అలాంటి స్కీమ్సెస్ గురించి 8% ఇవ్వటం జరుగుతుంది. ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘము ఇతర రాష్ట్రాలకు ఎంత పర్సెంటేజ్ ఇస్తుందండి అంటే 8% ఉండగా, మన రక్షణ రంగానికి 8% ఇవ్వటం జరుగుతుంది. సబ్సిడీలు ఎక్కడ ఇవ్వటం జరుగుతుంది? ఓకే. సబ్సిడీ విషయంలో గనక చూసుకున్నట్లయితే ఏ అంశాలలో సబ్సిడీలు ఇవ్వటం జరుగుతుందండి అంటే ఆహారానికి మేజర్‌గా మన ఇండియాలో ఫుడ్ గ్రెయిన్స్‌కి రేషన్ కార్డుల ద్వారా ఇచ్చేటువంటి సబ్సిడీ. ఓకే. యూరియా, డీఏపీ మీద సబ్సిడీ ఇస్తున్నాం. ఈ సబ్సిడీ ఎంత పర్సెంటేజ్ ఇవ్వాల్సొస్తుందండి అంటే మొత్తం బడ్జెట్‌లో 6% అండి. రిటైర్మెంట్ అయినటువంటి ఎంప్లాయీస్‌కి ఇచ్చేటువంటి పెన్షన్స్ ఎంత పర్సెంటేజ్ కనపడుతున్నాయి మన బడ్జెట్‌లో అంటే 4%, 4% కనపడుతుంది.